రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతుల మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, బలైన ఆక్వారంగా, బలైన ఆక్వారంగా. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, పరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, పరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, పరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provision of Transfer Amendment Bill 2024. Lands Provision Amendment to be introduced. Those who are for the వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. Provision of Transfers Amendment Bill 2024 be taken into consideration. పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవలు చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది. దాని మీద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాల్ని మనం పేదలకు ఇచ్చాము. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి. గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, లేఅవుట్లు వేసి. అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకుముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది 10 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది. అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే, హౌస్ సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత అతనికి సేలబుల్ రైట్స్ వస్తాయి, అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాము అధ్యక్ష. మహిళల్ని శక్తివంతులు చేయాలని, ఆ కుటుంబంలో మహిళను శక్తివంతురాలుగా చేయడం వలన కుటుంబం
అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి 10 సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం. మీరు ఈ స్థలాన్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని, పెద్ద ఎత్తున వారు ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నాను. Assigned Lands Prohibition Transfers Amendment Bill 2024. రైతు వ్యతిరేక ప్రభుత్వం. Those who are for the రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతు వ్యతిరేక ప్రభుత్వం. పోలవరం కట్టలేని ప్రభుత్వం. పోలవరం కట్టలేని ప్రభుత్వం. కొనుగోలు చేయని క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. ఆ పేరు చదవలేదు. నువ్వు చెప్పలేదని నేను చదువుతాను. సస్పెండ్ చేయలేదు. Now 0 hour. Now 0 hour. Kalavati. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో పూర్తిగా రైతులు పంటల మీద ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా బామిని మండలం, సీతంపేట మండలంలో పూర్తిగా మైనర్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. తమరు ఈసారి బడ్జెట్లో ఈ చిన్న సన్నకారు రైతుల కోసం, మైనర్ ఇరిగేషన్ కోసం కొంత కేటాయింపులు జరిపించి నా నియోజకవర్గ ప్రజలకు ఇరిగేషన్ ద్వారా ఏవైతే రైతులు పండించుకునే రోడ్ల విషయంలో కల్వర్ట్లు, స్లాబ్ కల్వర్ట్లు, అలాగే
అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఆ చెరువులకి నింపుకునే విధంగా స్లోయేజ్లు, ఓపెన్ హెడ్ ఛానల్స్ని మరి ఆధునీకరించుకోవడానికి తమరు ద్వారా మైనర్ ఇరిగేషన్ ద్వారా మాకు కొంత నిధుల్ని కేటాయిస్తే మా ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా రైతులకి న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మరి పూర్తి